నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ హ్యాపీ న్యూ ఇయర్ని అంటే ఈ నూతన సంవత్సరాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అయితేనండి 31st నైట్ అనేది అందరూ కూడాను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడాను రాత్రి అయితే మాకు 2 గంటల దాకా నిద్రే లేదు. అందుకని చెప్పిన తర్వాత తెల్లారిన తర్వాత గబగబా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అంటే మా మేడమ్స్ని విష్ చేయడానికి వెళ్తాము ఫస్ట్. ఇక అట్లా వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయ్యిందండి. అందుకని చెప్పని మనం ఈరోజు స్పెషల్గా అంటే న్యూ ఇయర్ స్పెషల్గా తలకాయ కూర చేసుకుందామండి. అంటే తలకాయ చారు పెడతానండి, కూరలాగా కాకుండా చారు పెడతాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే నేను ఈ టేస్ట్గా రావడానికి ఏమేమి వేస్తాను, ఎట్లా చేస్తాను అనేది దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. చూడండి, తలకాయ నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇందులోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. టమాటాలు చిన్న సైజు 2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. పెద్దుల్లిపాయలు అంటే సన్నగా కట్ చేసుకోవడానికి 4 చిన్న చిన్న పెద్దుల్లిపాయలు అండి. పెద్దవి అయితే 2 పెద్దుల్లిపాయలు సరిపోతాయి. ఇవి 4 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, అల్లం ఇదిగోండి 2 చిన్న ముక్కలు తీసుకున్నాను. చిన్నుల్లిపాయ 1, కొబ్బరి కొంచెం, తర్వాత చెక్క లవంగాలు ఒక 5 తీసుకున్నాను. జాజికాయ చిన్న ముక్క తీసుకున్నానండి. తర్వాత 3 పెద్దుల్లిపాయలు, కొంచెం ధనియాల పౌడరు. వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కోసుకొని చక్కగా ఈ మసాలా మొత్తం రోట్లోనే నూరుతానండి. మిక్సీ చేయను, రోట్లో నూరుకుంటేనే చాలా టేస్ట్ అనేది వచ్చిద్ది. తర్వాత ఇవన్నీ పూర్తయిన తర్వాత మీకు ఎలా చేయాలో ఏంటనేది నేను చూపిస్తాను. ఇవిగోండి టమాటాలు, పచ్చిమిరపకాయలు, పెద్దుల్లిపాయలు ఇవన్నీ కూడాను చక్కగా కడుక్కొని కోసుకున్నాను. మసాలా కూడాను ఈ విధంగా కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగోండి తలకాయ కూర కూడాను ఈ విధంగా 4-5 సార్లు చక్కగా శుభ్రం చేసుకున్నాము. ఇప్పుడు మట్టి సెట్లో వేసేసేద్దాం. ఇప్పుడు మట్టి సెట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఎక్కువ ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ముక్కకు పట్టేటట్టు ఉప్పు వేసుకొని శుభ్రంగా ఒక 10-15 నిమిషాలు ఉడకనిచ్చుకుందాము. ఇట్లా ఉడకనిచ్చుకుంటే కనుక చక్కగా ఉడికిద్దండి. లేదంటే మనం కుక్కర్లో పెట్టుకుంటే దగ్గరగా 10 నుంచి 13, 14 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకనిచ్చుకుంటాము. కానీ ఇది మట్టి సెట్లో కనుక ఈ విధంగా ఒక పావు గంట సేపు ఉడకనిచ్చుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈలోపు మనము మసాలాలన్నీ శుభ్రంగా రోట్లో నూరుకుందాము. ముందుగా అల్లం వేసుకొని నూరుకుందాం. అల్లం నలిగిపోయిందండి. ఇప్పుడు చిన్నుల్లిపాయలు వేసేసుకుందాం. కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరేనండి, పచ్చి కొబ్బరి కాదు. ఇప్పుడు చెక్క లవంగా జాజికాయ కూడా వేసేసుకుందామండి చిన్న ముక్క. ఇంతవరకు చక్కగా నలిగినాయండి. ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేద్దాము. పౌడర్ చేసుకున్నాను అయినా 1 స్పూన్ ధనియాల పౌడర్. ఇప్పుడు పెద్దుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. వేసుకొని చక్కగా నూరుకుందాం.
మసాలా చక్కగా నలిగిపోయిందండి. మనం ఇప్పుడు తీసేసేద్దాం. పది నిమిషాలు అయిందండి. ఒకసారి మనం మూత తీసి చూసుకుందాము. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఓకేనండి, చక్కగా ఉడికింది. మనం ఇప్పుడు దించేసి వేరే ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే సెట్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. మూడున్నర స్పూన్లు ఆయిల్ వేసాను. కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం. నూనె వేడెక్కిందండి. పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. పెద్ద ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు మన మసాలా ఏదైతే నూరుకున్నామో అది వేసేసేద్దాం. ఇంక ఈ మసాలాతోనే మంచి టేస్ట్ వచ్చిద్దండి. నేను ఏ పొడి మసాలాలు కూడా వేయను. కొంచెం ఇది కూడా వేగనిద్దాము. మసాలా చక్కగా వేగిపోయిందండి. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేద్దాం. కొంచెం అట్లా తిప్పి వెంటనే తలకాయ కూర కూడా వేసేసేద్దాం. ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాలు అట్లా మగ్గనిచ్చి తర్వాత కారం వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. పెట్టి 2 నిమిషాలు మగ్గనిచ్చాం కదండి. ఎంతవరకు అయిందో చూద్దాం ఒకసారి. ఓకేనండి, ఈ మసాలా ఈ ముక్కలకి చక్కగా పట్టింది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. ఒక 3 టీ స్పూన్లు కారం వేసాను. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దాం. నిమిషం అయిందండి. మూత తీసి చూసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసేసుకుందాం. ముక్కమునగా వాటర్ పోద్దామండి. ఒకసారి తిప్పుకుందాం. ఒక 20 నిమిషాలు చక్కగా ఉడకనిద్దామండి దీన్ని. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు పట్టిద్దండి. ఉప్పు వేసేసేద్దాం. మనం ఇందాక కొంచెమే కదా వేసుకుంది. ఓకేనండి, ఈ ఉప్పు వేసుకున్న తర్వాత సరిపోకపోతే చివరిలో కొంచెం వేసుకుందాం. ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుందామండి. చూడండి, మసాలా కానీ కారం కానీ చక్కగా ముక్కగా పట్టింది. ఓకేనండి, ఈ న్యూ ఇయర్ని చక్కగా సంతోషంగా
గడుపుతున్నారు కదా, సంతోషంగా చేసుకుంటున్నారు కూడాను. మనకి పాత సంవత్సరం వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామని చెప్పనని ఎన్నో పార్టీలు చేసుకుంటూ ఉంటాం, ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటాం, అందరికీ విష్ చేస్తూ ఉంటాము, చక్కగా అన్నీ చేసుకుంటాం. ఓకే, బాగానే ఉంది. కానీ మనము ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. ఇంతవరకు మనం చదువుకున్నాము, చదువులో సరిగ్గా మార్కులు రాలేదంటే కనుక మంచి మార్కులు సాధించాలి అనేది ఒక పట్టుదల ఉండాలి. లేదా చక్కగా తల్లిదండ్రి కని పెంచి పోషించి మమ్మల్ని ఇంతవరకు ఉంచారు కాబట్టి చదివించారు, మనం ఏదైనా ఉద్యోగం తెచ్చుకోవాలి ఈ సంవత్సరంలో అని చెప్పని అనుకోవాలి. చక్కగా భార్యాభర్తలు ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకంటే ఇంతవరకు మనం ఏదో గొడవలతో కొట్లాటలతో అయిపోయింది కొన్ని కుటుంబాల్లో అని చెప్పని అనుకొని ఇక నుంచి మనం బాగుండాలనుకోవాలి. ఇంకా అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇంకా అన్యోన్యంగా ఉండాలి. చక్కగా బిడ్డలను కూడాను మంచిగా చూసుకోవాలి, మంచిగా చదివించుకోవాలి, చక్కగా పోషించుకోవాలి. అయితే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడాను చక్కగా చదువుతో పాటు ఎంజాయ్ చేయాలి, చక్కగా చదువుకోవాలి, మంచిగా మార్కులు తెచ్చుకోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటేనండి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా కూడా మార్కులు రావడం లేదు, సరిగ్గా నేను పాస్ అవ్వలేదని చెప్పారని ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే తల్లి గర్భంలో పడ్డప్పుడే మీరు ఆడవాళ్ళైనా మగ పిల్లలైనా ఎవరైనా సరే ఆ తల్లి గర్భంలో పడగానే 4-5 నెలల దగ్గర నుంచి వాంతులు స్టార్ట్ అవుతాయి. తను సరిగ్గా తినడానికి ఉండదు, సరిగ్గా నెల నిండే కొంది సరిగ్గా పడుకోవడానికి ఉండదు. అయినా సరే కడుపులో పడ్డ బిడ్డ మీరు బాగుండాలని చెప్పానని ఇంజక్షన్లు చేయించుకుంటా అనవసరమైన బిళ్ళలన్నీ మింగుతా మీరు బలంగా ఉండాలని చెప్పానని, బయటకు వస్తే మిమ్మల్ని బలంగా పెంచాలని చెప్పానని, తినడానికి వాంతులు అవుతున్నా సరే తినడానికి సహించుకోలేకపోయినా కూడాను అంతంత తింటా చక్కగా మిమ్మల్ని 9-10 నెలలు కడుపులో మోసి తర్వాత కనటానికి సిజేరియన్ అయితే కనుక ఎంత పెయిన్స్ ఉంటాయో, లేదు నార్మల్ డెలివరీ అయినా కూడా ఆ పెయిన్స్ అనేది అది చెప్పడానికి వర్ణనాతీతం. అందుకని చెప్పని ఇంత చేసి మిమ్మల్ని కని పెంచి పోషించి పెద్ద చేసి చదివించి 10th వరకు బాగుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ప్రేమలు అవి అని చెప్పని అంటూ ఉంటారు. ఓకే, ప్రేమించుకోవడం మంచిదే, కానీ ఎలాంటి ప్రేమలు? తల్లిదండ్రుల్ని ఒప్పించి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి. లేదనుకో సూసైడ్స్ అట్లాంటివి చేసుకోకూడదండి. ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసినందుకు మీరు సూసైడ్ చేసుకుంటే నా బిడ్డ ప్రయోజకుడు అవుతున్నాడు, నా బిడ్డ ఏదో ఒక ఉద్యోగం చేసి మనం ఇంత కష్టపడి పోషించాం చదివించాం కనుక ఉద్యోగం చేసి మనల్ని పోషిస్తాడు అని చెప్పని తల్లిదండ్రులకి ఒక ఉత్సాహంతో ఉంటారు. నా బిడ్డ పెద్దోడయ్యాడు, మనం కూర్చొని తినొచ్చు అని అనుకుంటారు. కానీ మీరు ఇట్లాంటివి చేస్తే లైఫ్ అనేది మీది పాడైపోయింది, తల్లిదండ్రులు కూడాను పిచ్చోళ్ళు అయిపోతారండి. నా బిడ్డని ఇంత పెంచుకున్నాను, అది ఆడవాళ్ళైనా అవ్వచ్చు మగవాళ్ళైనా అవ్వచ్చు. కనుక చక్కగా మంచి చదువులు చదవండి, మెయిన్ మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మంచిగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చి అప్పుడు తల్లిదండ్రుల ప్రమేయంతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతేగాని ఏది కూడాను మీకై మీ నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. దయచేసి చక్కగా చదవండి ముందు. ఓకేనండి, ఒకసారి కూర చూసుకుందాం మనం. చక్కగా ఉడుకుతుందండి కూర, మంచి వాసన వస్తుంది. తలకాయ చారు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. 20 నిమిషాల నుంచి ఉడుకుతుంది. ఇదిగోండి చక్కగా మనం లీటర్ పైనే వాటర్ పోసాము. ఇదిగో ఈ వాటర్ మొత్తం మరిగిపోయిందండి, చక్కగా ఉడికింది. ఇదిగోండి చారు కూడాను చక్కగా ఉడికింది. ఇప్పుడు మనము కొంచెం పచ్చిమిరపకాయలు ఉంచామండి, 4-5 అవి కూడా వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇక దించేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. ఓకేనండి, వేడి వేడి అన్నము, వేడి వేడి తలకాయ చారు.
సూపర్గా ఉందండి. చక్కగా అన్నీ సరిపోయినాయి. ఉప్పు, కారం, మసాలాలు సూపర్గా ఉంది. జలుబు చేసినప్పుడు ఇట్లా చేసుకొని తింటే దెబ్బకు జలుబు ముక్కులంట కారిపోయిద్దండి. చలికాలం కూడాను ఇట్లా చేసుకొని తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ముక్క కూడా మెత్తగా ఉడిగిపోయింది. ఇప్పుడు ముక్క పెట్టుకొని తిందామండి. సూపర్ అండి. ముక్క కూడా మెత్తగా ఉడికింది. అరగంట పైనే ఉడికిందండి. అసలు చాలాసేపు ఉడికింది. చాలా బాగా ఉడికింది. సూపర్గా ఉంది. ఓకేనండి, ఇట్లాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మీరే చూడండి, ఒకసారి కామెంట్ చేయండి. అయితే మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఓకే, బాయ్.